ఈరోజు మనం సాలె పురుగును గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనానికి వెళ్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనం. బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును అని చెప్పి రాయబడి ఉంది. కానీ ఇతర బైబిల్లో గమనిస్తే ఇక్కడ మన తెలుగు బైబిల్లో మాత్రం బల్లి అని చెప్పి ఉంది. కానీ బల్లి కాదు, వాస్తవానికి బల్లి కాదు. హీబ్రూ యొక్క భాషలోను ఇంకా మన సాలె పురుగు అని చెప్పి రాయబడి ఉంది. తమిళ బైబిల్లో గమనిస్తే సిలంది పూచి అని చెప్పి చెప్పబడుతుంది. ఇంగ్లీష్ లో కూడా సాలె పురుగు అని చెప్పి చెప్పబడుతుంది. కానీ అక్కడ మీరు చిన్న అక్షరాలతో పెన్ లో ఆ యొక్క పదాన్ని కరెక్ట్ చేసుకోండి. సాలె పురుగు అని రాసుకోనండి. పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేటప్పుడు ఈ సాలె పురుగును గూర్చి ఆయన ఇలా చెప్తున్నాడు. సాలె పురుగును చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినా అవి రాజుల గృహంలో నివసించును అంటున్నాడు. అక్కడ బల్లి అనే పదాన్ని తీసివేసి సాలె పురుగు అని పెట్టి చదవండి. సాలె పురుగును చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. మహిమ కలుగును. ఇది కరెక్ట్ అయినటువంటి వర్డ్, ఇది కరెక్ట్ అయినటువంటి విషయం. నీవు సాలె పురుగును చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును అని చెప్పి రాయబడి ఉంది. జ్ఞానం కలిగిన ఒక ప్రాణియే ఈ సాలె పురుగు. రాజుల గృహంలో చక్కగా తన యొక్క బూసును అల్లుకొని ఇది ఒక ఇల్లు కట్టుకుంటుంది. అవునా? సాలె పురుగు నేను చూశానయ్యా అని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. సాలె పురుగు ఏదైనా మనం కదిలామనుకోండి, ఊరికి అట్లా కదిల్చామనుకోండి, ఇది 8 కాళ్లతో 8 దిక్కులకు అటు ఇటు పరిగెత్తడానికి వెళ్తాది. అవును అని చెప్పేవాళ్ళు ఒకసారి చేతులు. చిన్న అల్పమైనటువంటిది ఈ పురుగు, చాలా అల్పమైంది. మన చేతి వేలుతో దీన్ని నెట్టామనుకోండి ఏమైపోద్ది? తొలగిపోద్ది. అట్లా చేతితో ఒత్తితే చచ్చిపోద్ది. ఇంత అల్పమైనప్పటికీ ప్రాణి దగ్గర, ఈ సాలె పురుగు దగ్గర గమనిస్తే తన యొక్క జీవితంలో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ పాఠం మనం తెలుసుకోవాలా. ఒక్కొక్క జంతువుల్లో ఒక్కొక్క పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. చూడండి, అవి బలము లేనివి, జ్ఞానం లేనివి. వాటికి చెప్పాలంటే తమ యొక్క జీవితంలో చాలా స్వల్పంగా కనబడతాయి. కానీ వాటిలో నుండి ఒక మనిషి నేర్చుకోవాల్సిన ఎన్నో సత్యాలను మనం భూమి మీద గమనించవచ్చు. ఈ సాలె పురుగు నుండి చాలా విషయాలు నేను చెప్పవచ్చు, కానీ నేను ఒక్క విషయాన్ని మాత్రం ఈ సమయంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సాలె పురుగు మనకు నేర్పించే పాఠ ఏంటని చెప్పి గమనిస్తే, మనం ఇంట్లో ఇప్పుడు మందిరంలో కూడా చూడండి కొన్ని సాలె పురుగు గూళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు వాటిని దులిపేయండి. దులిపిన తర్వాత నా గూడు పోయిందే ఓ అట్లా మూలుగుతుండదు. ఏం చేస్తుంది? మళ్ళా గూడు కడతా. ఎన్నిసార్లు గూడు చెరిపేసినా మళ్ళా కట్టుకోవడానికి మొదలు పెడతాది. నేను దీన్ని దేంతో కంపేర్ చేసి చెప్తున్నానంటే, విసుగు అన్నది లేనిదిగా ఇది కనబడుతుంది. మనం ఇంట్లో బూజు ఎన్నిసార్లు దులిపేసినా, అయ్యో నా ఇల్లు చెడగొట్టేశారు, నా ఇల్లు పడగొట్టేశారు, నా ఇల్లు తీసేశారు అని చెప్పి అనుకునే అది పక్కలో ఉండదు. మళ్ళా ఒక ఇల్లును కట్టడానికి, మళ్ళా తన యొక్క గూడును అది నిర్మించడానికి మొదలు పెడుతుంది. ఇది విసుగు అన్నది లేనిదిగా కనపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో విసుగు అన్నది రాకూడదు. సాలె పురుగు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, అది తన యొక్క జీవితంలో విసుగే లేని రీతిగా ఎన్నిసార్లు దులిపేసినా, ఎన్నిసార్లు చిమ్మేసినా, ఊడ్చేసినా మళ్ళా 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 తన జీవితంలో తన ఇల్లును,
తన యొక్క బూజును కడుతుంది. ఇదే విధంగా దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో కూడా విసుగు ఎరుగని వారుగా మనం కనబడాలా. విసుగు అన్నది ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో రాకూడదు. ఈ భూమి మీద గమనిస్తున్నప్పుడు విసిగించేటువంటి ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ఆ విసిగించేటువంటి ప్రజల చేత విసిగింపబడుతున్నటువంటి రెండవ గుంపు వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారు. ఒకటి విసిగించే వాళ్ళు ఉన్నారు, రెండవది విసిగించేటువంటి వారి ద్వారా విసిగింపబడుతున్నటువంటి రెండవ గుంపు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవునికి స్తోత్రం, ఈ రెండు గుంపులో మనం లేకుండా మనం విసుగన్నదే లేని వాళ్ళగా మనం ఉండాలి. నేను ఒక రోజు కూర్చొని ఆలోచించాను, మనిషి జీవితంలో ఒక దినానికి ఎన్నిసార్లు మనిషి విసుక్కుంటాడు అని చెప్పి నేను కూర్చొని ఆలోచిస్తే అప్రాక్సిమేట్ గా దగ్గరగా ఇంచుమించు 24 సార్ల కంటే ఎక్కువగానే మనిషి విసుక్కుంటా ఉంటాడు. తల్లిదండ్రులు చూస్తే పద్దాక వీడు ఏడిపిస్తున్నాడు ఏంట్రా అని చెప్పేసి ఏం చేస్తాం తెలుసా, పిల్లలు మాట వింటాను అని చెప్పేసి మంచి మాటలతో చెప్తాం. మంచి మాటలతో వాళ్ళు వినకపోతే 4 పీకుతాం. ఏం చేస్తాం, ఎప్పుడు చూసినా ఏడుస్తాం అని చెప్పి చంపలు ఫళా నుంచి 4 తగిలించామనుకోండి, ఇంకేలా గప్చు సైలెంట్ గా ఉంటారు. ఎవరు పిల్లలు. సరే, పిల్లలు విసిగించేటప్పుడు వాళ్ళని కొడితే సైలెంట్ అయిపోయారు. మనం కూడా చీటికి మాటికి ఇసుకుంటా ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యంలో పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అక్కడ గమనించినట్టయితే పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతని ఓర్చుకున్నాడు. ఒక్కరి దగ్గరైనా బదులు ఏం చెప్పలేదు, నన్ను ఎందుకు మీరు ఇలా కొడుతున్నారని చెప్పి యేసు ప్రభు అడగలేదు. ప్రియమైన వాళ్ళారా, మనం విసుగు చెందకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి విసుగే చెందకూడదు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేసిన యేసు ప్రభు అట్లనే ఆ ఉమ్మివేసిన ఉమ్మును తట్టుకున్నాడు. కొరడాలతో కొడుతుంటే ఓర్చుకున్నాడు. చంపల మీద కొడుతున్నప్పుడు తట్టుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఓర్చుకున్నాడు. ఆయన్ను ఏ రీతులుగా చిత్రవదన చేయాలో అన్ని రీతులుగా రోమా సోల్జర్స్ ఆయన్ను చిత్రవదన చేస్తున్న అన్నిటినీ తట్టుకున్నాడు. యేసు ప్రభు అలా అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఆయనలో విసుకే లేదనే వాళ్ళు ఒకసారి అలా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. అవును ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తమ యొక్క జీవితంలో విసుగే లేకుండా ఉన్నారు. మన జీవితంలో కూడా విసుగు రాకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా, చాలా సార్లు విసిగిపోతా ఉంటాం. ఇప్పుడు నాకు కథ గుర్తొస్తుంది. ఒకసారి ఓ పెద్ద గిన్నెలో పెరుగు ఉన్నాయి. ఆ గిన్నెలో ఆ పెరుగులో 2 కప్పలు జారి పెరుగు గిన్నెలో పడిపోయినాయి. ఎక్కడ పడిపోయినాయి? పెరుగు గిన్నెలో పడిపోయినాయి. చాలా పెద్ద గిన్నె. అప్పుడు ఈ 2 కప్పలు ఎట్లాగైనా బయటపడాలని చెప్పేసి, అయ్యో పొరపాటుగా జారి దీంట్లో పడ్డామని చెప్పి, కాలు జారి పడ్డామని చెప్పి, పొరపాటుగా పడిపోయినామని చెప్పి పాపం ఆ 2 కప్పలు బయటికి రావాలనుకుంటున్నాయి. ప్రియమైన వాళ్ళారా, సతమతంగా ప్రయాసపడుతున్నాయి. శాయశక్తులు ఉపయోగించి బయట ఎగరాలని చెప్పి చూస్తుంటే, చాలా పెద్ద గిన్నె కాబట్టి పైకి ఎగురుతున్నాయి, మళ్ళా గిన్నెలోనే పడిపోతున్నాయి. పైకి ఎగురుతున్నాయి, గిన్నెలోనే పడిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఇట్లున్నప్పుడు ఒక కప్ప అనుకున్నది, మన వల్ల ఇది కాదు, బయటికి రాలేము, బాగా అలసిపోయాము, విసుగు ఏంది ఇది, ఈ రోజు బాగాలేదు, ఏం జరుగుతుందో జరగని అని చెప్పేసి ఒక కప్ప ఏమైంది తెలుసా, అలసిపోయింది. ఏమైంది? అలసిపోయింది. కానీ ఆ గిన్నెలో ఇంకోటి ఉందా, 2వ కప్ప ఉంది. ఆ కప్ప ఎట్లాగైనా సాధించాలా, బయటికి వచ్చేయాల అని చెప్పి ఆ గిన్నెలో ఉన్న కప్ప పైకి ఎగరడం, బుద్ధం కింద వచ్చి పడడం, పైకి ఎగరడం, బుద్ధం వచ్చి కింద పడడం, ఎగరడం, కింద పడడం, ఎగరడం, పడడం. అది అట్లా రెక్కలు తీసి అట్లాగైనా 2 కాళ్ళతో ఈదుతా
పైకి ఎక్కుతా కింద పడతా, పైకి ఎక్కుతా కింద పడతా, కొన్ని గంటల తరబడి ఆ పెరుగు గిన్నెల తలకలాడిపోతా ఉంటే కొన్ని గంటలు అయిన తర్వాత పెరుగు ఏమవుతుంది? పెరుగు వెన్నెగా మారింది. వెన్న ముద్దగా కట్టిపోయింది. ముద్దగా ఏర్పడిన తర్వాత ఈ కప్ప అలగ్గా పైకి వచ్చింది. పైకి వచ్చి ఒక్కసారి ఎగిరింది, గిన్నెలో నుండి బయటికి. చూడండి, ఆ కప్ప కూడా మొదటి కప్పలాగా విసిగిపోయి ఇంకా అంతే, ఎట్లా అవుతుందో అవని అని చెప్పి వదిలేసి ఉంటే, ఆగిపోయి ఉంటే బయటికి వచ్చి ఉంటుందా? సో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం కూడా విసుగు చెందకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబుల్ను గమనిస్తే ఒక ఆత్మీయ దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఎన్నో కార్యాలకు విసుగు రాకూడదని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. కానీ ఈ ఉదయకాలం ప్రాముఖ్యంగా ఓ క్రైస్తవుడు, ఓ క్రైస్తవురాలు, ఒక దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డ 3 కార్యాలకు విసుగు చెందకూడదు అన్నటువంటి 3 విషయాలను నేను ఈ సమయంలో పరిశుద్ధాత్ముని యొక్క వెలుగులో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక ఆత్మీయ దేవుని బిడ్డ 3 కార్యాలకు విసుగు చెందకూడదు. ఫస్ట్, మొట్టమొదటిది, మన బ్రతుకులో మనం విసుగు చెందకూడదు. ఫస్ట్, మొట్టమొదటిది, మనం మన బ్రతుకు నందు విసుగు చెందకూడదు. యోబు గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి మొదటి వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాను. యోబు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం. నా బ్రతుకు నందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చుదును. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చుదును. ఈ యోబు 10వ అధ్యాయం మొదటి వాక్యంలో నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. మన బ్రతుకులో విసుగు పుట్టకూడదు. చూడండి, బ్రతుకు అని చెప్పి చెప్పబడుతుంది. బ్రతుకు అనేటువంటి పదానికి మన జీవితంలో, లేదంటే మన ప్రాణంలో, మన యొక్క జీవన విధానంలో, మన బ్రతుకులో మనకు విసుగు రాకూడదు. చాలా మంది జీవితాలు గమనిస్తే బ్రతుకు మీద విసుగు చెందుతా ఉంటారు. చాలా మంది, చాలా సార్లు నేను గమనించాను, నేను ఎందుకు పుట్టానో అని చెప్పి కొంతమంది తమ పుట్టిన బ్రతుకును తలంచి ఏడుస్తూ ఉంటారు. బ్రతుకు మీద అయిష్టం కలిగిన వాళ్ళలో బైబిల్లో యోబు జీవితం ప్రథమమైనదిగా కనబడుతుంది. యోబు చెప్తున్నాడు, యోబు ఏమంటున్నాడు అని చెప్పి గమనించినట్టయితే, అతడు మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పేటువంటి వాళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది, ఆ రాత్రియే లేకపోయి ఉంటే ఎంతో బాగుంటుందని చెప్పి తన పుట్టిన దినాన్ని చూసి ఆ వ్యక్తి బాధపడినట్లు, తాను ఎందుకు ఈ లోకంలో పుట్టానో అని చెప్పి విరక్తి చెందినట్లు బైబిల్లో చెప్పబడుతుంది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుతున్నప్పుడు యోబు ఈ రీతిగా తన బ్రతుకు మీద అతనికి విసుగు ఏర్పడింది. నా తల్లి గర్భద్వారమున అది ముయ్యనందుకును, నేను నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినం లేకపోవునుగాక, మగపిల్లవాడు పుట్టినన్న ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఇక్కడ గమనించినట్టయితే యోబు తన పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో తమ పుట్టినరోజును శపించిన వాళ్ళు 2. వాళ్ళలో మొదటి వ్యక్తి యోబు. రెండవది ఇర్మియా కూడా తన పుట్టినరోజును శపించాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇర్మియా కూడా తన జీవితంలో తన యొక్క పుట్టిన దినాన్ని శపించినట్లు బైబిల్లో చెప్పబడుతుంది. ఇర్మియా 20వ అధ్యాయం 14వ వాక్యంలో, నేను పుట్టిన దినం శపింపబడునుగాక, నా తల్లి నన్ను కన్న దినం శుభదినమని అనబడకుండును గాక. చూడండి, నీకు పిల్లవాడు పుట్టినాడని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడగును గాక అని చెప్పి చెప్పబడుతుంది. మనమైతే, మన పిల్లలైతే పుట్టినరోజు పండుగ చేసుకుంటా ఉంటాం, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి. అయితే ఇక్కడ యోబు అడిగితే, నేను పుట్టిన రాత్రే లేకపోవును గాక, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి గర్భం ముయ్యబడి ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ యోబు తన పుట్టిన దినాన్ని అతడు శపిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, బ్రతుకు మీద విసుగు ఏర్పడినందువల్లనే
ఇలా చెప్తున్నాడు. ఆత్మీయ దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం మన యొక్క బ్రతుకుల్లో ప్రియమైన వాళ్ళారా, మన బ్రతుకు మీద విసిగిపోయిన వారుగా ఉన్నారు. ఈ మెసేజ్ వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు కూడా నీ జీవితంలో విసిగిపోయి ఉన్నావు. నీ జీవితంలో అంతా నాకే కష్టాలని చెప్పి, అంతా నాకే పోరాటం అని చెప్పి, అన్ని నాకే శ్రమలని చెప్పి నువ్వు కూడా వేసారిపోయి ఉన్నావు. మన జీవితం మీద ఎవరెవరైతే విసుగుతున్నారో, విసిగిపోతున్నారో వాళ్ళు నీ జీవితం చాలా మధురమైన జీవితం. ఆ జీవితాన్ని మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరే ఆ జీవితం మీద విరక్తి చెందుతున్నారు. నన్ను అడిగితే జీవితం మధురమైన అనుభవాలు ఇచ్చేది. మన యొక్క జీవితం ఎంత విశేషమో తెలుసా? 1000 నాలుకలున్నా కానీ జీవితాన్ని గురించి వర్ణించి చెప్పలేం. కానీ ఇటువంటి అందమైన జీవితాన్ని చాలా మంది తమ చేతులారా తెంచేస్తున్నారు. తమ జీవితాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? తెంచేస్తున్నారు. నేను ఒక స్థలంలో ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైనా చెప్తే 316 స్తోత్రాలు చెప్పాలని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఎవరైనా నేను చచ్చిపోతే బాగుంటుందని ఎప్పుడైనా మీరు నోట్లో చెప్పి ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఆ దోషం పోవడానికి 316 స్తోత్రాలు చెప్పాలా? అంటే నేను డాక్ట్రిన్ గా చెప్పట్లేదు, ఉపదేశ రూపంగా చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానో మీకు వివరిస్తాను. ఒకసారి చచ్చిపోతే బాగుంటుందని మనం నోరారా చెప్తే సైతాను మన మాట వింటారు. ప్రియమైన వాళ్ళు, మన మాట వినడానికి ఈ భూమి మీద ఇద్దరు ఎప్పుడు ఉంటారు. ఒకటి దేవుని దూతలు, రెండవది సైతాన్ అనేవాడు కూడా. అప్పుడు సైతాన్ ఏం చెప్తారు తెలుసా? వెంటనే దేవుని దగ్గరికి పోయి రిపోర్ట్ ఇస్తాడు. ఏం చెప్తారు తెలుసా? నీ బిడ్డ అంటున్నావే, ఫలానా ఆవిడ చచ్చిపోతే బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది నాకు అర్థం కావాలేదు, వివరించేసయ్యా అని అడుగుతుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మన గురించి మన దగ్గర లేకపోతే దేవుని దగ్గర ఎన్ని మంచి సాక్ష్యాలు ఉన్నా మనం చచ్చిపోవాలా అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు కూడా ఏం చెప్పలేడు. సైతాన్ ఏం చెప్తాడు తెలుసా? చాలా భక్తిగా ఉందన్నావు, బాప్తీసం తీసుకున్నది అన్నావు, మారు మనసు పొందింది అన్నావు, పరిశుద్ధాత్మ పొందింది అన్నావు, కానీ చచ్చిపోతానని చెప్పాడే, చచ్చిపోతానని చెప్పిందే చెప్పు అని అడుగుతుంది. మీకు ఉదాహరణకు యోబు గ్రంథంలో రాయబడి ఉంది కదా. యోబును గురించి సైతానుకు దేవుడు చెప్పేటప్పుడు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. అప్పుడు ఆ సైతాన్ చెప్పింది ఆలోచించాను అని. అప్పుడు దేవుడు యోబు యొక్క మంచితనాన్ని గురించి చెప్తున్నాడు. అతడు యథార్థ వర్తనుడు, అతడు దేవుని భయభక్తులు గలవాడు, అతన్ని గూర్చి మంచి సాక్ష్యాలన్నీ దేవుడు చెప్పాడు. అట్లా మన గూర్చి దేవుడు మంచి సాక్ష్యం చెప్పక ముందు సైతాన్ ఏం చేస్తాడు సార్? ఫలానా వ్యక్తి చచ్చిపోవాలనుకుంటున్నాడు, తన ప్రాణాన్ని తీసేసే అని చెప్పి అడుగుతున్నాడు. తన జీవితం మీద విరక్తి ఏర్పడిందని సైతాన్ ఎవరి దగ్గర చెప్తారు చెప్పండి? దేవుని దగ్గర. అందువల్ల పొరపాటుకనైనా నోరు జారి అయినా అట్లా చెప్పాకండి. మన నాలుకలో, మన యొక్క పెదవులతో, మన యొక్క నోట్లో ఎప్పుడు మంచి మాటే రావాలి కానీ చెడ్డ మాట రాకూడదు. ఏదైనా సాధిస్తాననేటువంటి ఆ యొక్క తపన మనకు ఉండాలి కానీ మన జీవితంలో సాధించకుండా ఉండే అనుభవం రాకూడదు. ఇప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. నేను కడప జిల్లాలో రాయలసీమలో సేవ చేస్తున్నటువంటి రోజులు, ఒక రోజు దేవుడు ఒక సిస్టర్ గారిని నాకు చూపించి, చిన్న వయసు ఆమెకు పెండ్లయ్యి ఒక 2 పిల్లలు మాత్రం, చిన్న వయసు ఆవిడది. ఆ సిస్టర్ గారిని దేవుడు నాకు చూపించాడు. ఆ చూపించినప్పుడు ఎలా చూపించాడంటే, ఓ పెద్ద పట్ట, ఒక పెద్ద రౌండ్ రింగు, ఆమె చుట్టూ ఓ పెద్ద రింగు గీయబడి ఉంది. ఆ రింగ్ యొక్క మధ్యలో ఆమె కనబడుతుంది, మధ్యలో నిలబడి ఉంది. ఒకవైపు నుండి యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? రా నా బిడ్డ అని చెప్పి, నా బిడ్డ రా అని పిలుస్తున్నాడు. ఇట్లున్నప్పుడు ఆమె పక్కలోనే ఓ పెద్ద రూపం ఆమెను గట్టిగా చేతులు పట్టేసి పోవద్దు అని చెప్పి చెప్తుంది. కేం అర్థం కావట్లే. ఆమె చాలా భక్తి పొర్రాలని నేను అనుకునేవాడిని. ఇట్లున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆమె జీవితంలో 4 సార్లు కంటే ఎక్కువగా సూసైడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని చెప్పి 4 సార్లు ఆమె ఆత్మహత్యకు లోనయ్యింది. ఇట్లున్న సమయంలో ఒక రోజు ఇట్లా నాకు దేవుడు శుక్రవారం చూపించాడు. నేను ఆమెను పిలిచి అడిగాను, అమ్మా నీ గురించి నేను ఒక దర్శనం చూశాను, నువ్వు పెద్ద రింగులో నిలబడి ఉన్నావు, నువ్వు ఎప్పుడైనా చచ్చిపోవాలని చెప్పి ఆలోచించినావా అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది,
బ్రదర్ అట్లా నేను 4 సార్లు సూసైడ్కి అటెండ్ అయ్యాను, కానీ నా ప్రాణం పోలేదు, ఇప్పుడు నాకు అట్లాంటి ఆలోచన ఏమి లేదు బ్రదర్ అనింది. అప్పుడు నేను అడిగాను, అమ్మా ఏదైనా ఉంటే చెప్పు, నేను ప్రార్థన చేస్తాను, నీకోసం ఒక రోజు ఉపవాసం ఉంటాను, చర్చి మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి నీకోసం ప్రేయర్ చేస్తాను అని చెప్పాను. ఆమె ఏం చెప్పింది తెలుసా, బ్రదర్ చస్తే పేడ పోయిందిలా బ్రదర్, మీకెందుకు అంత కష్టం అని చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ అడిగి, అమ్మా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అన్నాను. ఏం లేదులే బ్రదర్, అది చెప్తే అది తీరే సమస్య కాదు అనేది. చెప్పమ్మా నేను ప్రేయర్ చేస్తానన్నాను. బ్రదర్ నన్ను విసిగించబాకండి అని చెప్పింది. నాకు అది నిజమా కలనా అని కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటేనే భయం వేస్తా ఉంది. అప్పుడు ఆమె చెప్పేసింది, నన్ను తొందర చేయబాకండి అని. నేను ఆమె కొరకు ప్రేయర్ చేసేసి వెళ్ళిపోయా. నేను ప్రేయర్ చేశాను, ఆమె కూడా వెళ్ళిపోయింది. శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చింది, శనివారం సాయంకాలం కూడా కనిపెట్టుకోవటానికి వచ్చింది, ఆదివారం ఆరాధన కూడా వచ్చింది. ఆ సండే మెసేజ్ కూడా మరణానికి సంబంధించిన మెసేజ్ చెప్పాను. మెసేజ్ మొత్తం వినింది. నేను మన సంఘంలో జరిగిన సంఘటనే చెప్తున్నాను. ఇది ఒక 11 సంవత్సరాలకు ముందు జరిగి ప్రసంగం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సాయంత్రం జరిగింది ఏంటో తెలుసా, నాకు ఏ సిస్టర్ కూర్చైతే పెద్ద రౌండ్ రింగ్ వేసి మధ్యలో నిలబడి ఉందే, ఆ సిస్టర్ ఏం చేసింది తెలుసా, 5 లీటర్ల కిరోసిన్ తీసుకుని తల మీద పోసుకొని నిప్పు అంటుకొని సూసైడ్ చేసుకున్నది. సండే కూటానికి వచ్చింది, సాటర్డే టారీ మీటింగ్ వచ్చింది, ఆదివారం సాయంకాలం 5:30 గంటలకు ఇలా కిరోసిన్ నెత్తి మీద పోసుకొని నిప్పు అంటించుకొని తగలబడింది. ఆలోచించండి, నేను ఎంత బాధపడి ఉంటానో దేవునికి తెలుసు. ఆమె ఒక మాటగా చెప్పకపోయి ఉంటే నేను ఆమెను ఎట్లాగైనా సేవ్ చేసి ఉంటాను. కానీ ఆమె జీవితం మీద విసికేర్పడిపోయి, బ్రదర్తో చెప్తే భర్త అనుమానం, ఆ బ్రదర్తో మాట్లాడితే వాళ్ళ అత్తా మామలు ఏదేదో మా గురించి చెప్పేస్తుందని చెప్పి వాళ్ళ భయం, సమాజానికి భయపడి, తల్లిదండ్రులకు భయపడి, భర్తకు భయపడి, అయిన వాళ్ళకు భయపడి ఆ సహోదరి ఇంకా జీవించడం వేస్ట్, ఇంకా జీవితం లేదని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కాదు, కిరోసిన్ పోసుకుని తగలబడ్డం మాత్రం కాదు, ఎట్లా నేను వెళ్ళిపోతున్నాను. తమ ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు, మీరు కూడా వచ్చేసేయండి నేను ఉన్న స్థలానికి అని చెప్పేసి మండుతున్న తగలబడుతున్నటువంటి ఆమె వాళ్ళ బిడ్డలను పోయి ఎత్తుకునింది. ఆ బిడ్డలకైనా తెలివి ఉండి పారిపోయి ఉండాలా, అయ్యో అమ్మ పిలుస్తుందని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. పిల్లలు కూడా మొత్తంగా కాలిపోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి ఆమెకు ఎట్లాగైనా బ్రతికించాలని చెప్పి అయిన వాళ్ళు చెప్పారు. డాక్టర్లు చెప్పేశారు, ఒకసారి బాడీ కాలిందంటే, నిప్పు చేత కాలిందంటే ఇంకా ఇంపాసిబుల్, నెవర్, వాళ్ళు బ్రతకరు అని చెప్పి డాక్టర్లు ఎంతో చెప్పారు. ఆఖరికి నన్ను కూడా ప్రేయర్ చేయడానికి పిలిచారు. రిమైనర్లుగా నేను కూడా వెళ్ళి ప్రేయర్ చూస్తున్నప్పుడు బ్రతికే సూచనలు 1% కూడా లేదు. రిమైన్ వల్ల నేను చెప్పేశాను, ఇంకా ఏం బ్రతకదు అని చెప్పేశాను. ఆ టైంలో ఆమె ఏడ్చిన ఏడుపు నేను అనుకున్నాను, రియల్ గా ఆ హాస్పిటల్ అంతా దత్తరెళ్ళిపోయింది. బ్రదర్ నేను చెప్పిన మాట నేను జవదాటిపోయాను బ్రదర్ అని చెప్పి ఎట్లా ఏడ్చిందంటే హాస్పిటల్ అంతా దద్దరిల్లేటట్లు ఏడ్చింది. ప్రిమియం వెళ్ళారా ఇలా ఏడ్చి ఆమె 1 వారం మాత్రం హాస్పిటల్లో ఉండింది. వారం తర్వాత చచ్చిపోయింది. ఎవరు మన విశ్వాసి. బాధగా అవమానంగా ఉంది. ఆమె యొక్క భూస్థాపన చెప్పేసినాను, నరకానికే వెళ్ళిపోయిందని చెప్పి ప్రసంగం చేశాను. జరిగింది ఏంటో తెలుసా, మరుసటి రోజే ఆ ఊర్లో ఉన్న ఒకరికి పట్టుకునింది, చచ్చిపోయి ఆమె ఒకరికి పట్టుకునింది. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని 1 నెల కాలం వాళ్ళు ఎక్కడెక్కడో మసీదుల దగ్గర, ఇంకా ఎక్కడెక్కడో చర్చిలు, దేవాలయాలు అన్ని దగ్గర తిప్పారు, ఫలితం లేదు. అప్పుడు అదే ఆమె చెప్పింది, ఇట్లా మీరు పెంతుకోస్తు గుడికి తీసుకెళ్లారనుకోండి నేను ఉండను, వెళ్ళిపోతానని చెప్పింది. ఇలా అక్కడికి పెంతుకోస్తు గుడికి తీసుకొచ్చారు. ఎక్కడికి? మన ఫీతంకు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటా ఉంది. ఏమంటుంది? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటుంది. నేను చెప్పాను, సైతానా ఎంత పని చేశానంటే ఇప్పుడు అర్థమవుతుంది బ్రదర్ మీ మాట, నాకు మీరు చెప్పిన ఒక్కొక్క మాట ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు మీరు ప్రసంగం చేశారు, ఆ ప్రసంగం ఏదో చెప్పుకుంటాడని చెప్పి నేను ఆషామాషగా ఉంటున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది బ్రదర్, నేను ఇప్పుడు నరక యాతన పడుతున్నాను, ప్రేతాత్మగా గాల్లో తిరుగుతున్నానని చెప్పి ఆ సైతాన్ చెప్పింది. నేను చెప్పాను, ఈ పట్టుకున్నటువంటి ఈవిడలో కానీ వీళ్ళు అయిన వాళ్ళలో కానీ ఎవ్వరిలో ఉండకూడదు, గెట్ అవుట్, వెళ్ళిపో అని చెప్పేసి
యేసు నామములో ప్రార్థన చేశాను, ఆ యొక్క ఆత్మ, ప్రేతాత్మ వెళ్ళిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఇలా భూమి మీద ఉన్నటువంటి మనుషులు సూసైడ్ చేసుకోవడానికి ఎందుకు అలా వెనకాడటం లేదంటే దానికి గల కారణం ఏంటంటే, జీవితం మీద విసుగు ఏర్పడి, బ్రతుకు మీద విసుగు ఏర్పడి ఇలా చేస్తున్నారు. నా ప్రియమైన అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, అక్కలారా, అన్నలారా, మీరు గ్రహించవలసింది ఏంటో తెలుసా? దయచేసి చెప్తున్నాను, జీవితం అనేది చాలా మధురమైంది, బ్రతుకు అనేది చాలా అమూల్యమైంది. మనల్ని బ్రతకడానికే దేవుడు పుట్టించాడు. ఒకసారి ఆలోచించండి, నువ్వు బ్రతకాలని చెప్పి దేవుడు ఎన్నిటినీ నీకోసం దేవుడు ఇస్తున్నాడు. ఆలోచించండి, ఈరోజు ఒక మనిషి బ్రతకాలంటే ఎన్ని చచ్చిపోతున్నాయో ఆలోచించండి. మనం బ్రతకడానికి ఈరోజు కోళ్ళు చచ్చిపోతున్నాయి, మనం బ్రతకడానికి పొట్టేళ్లు చచ్చిపోతున్నాయి, గొర్రెలు చచ్చిపోతున్నాయి, ఎద్దులు చచ్చిపోతున్నాయి, గేదెలు చచ్చిపోతున్నాయి, కాయలు, పండ్లు, ఎన్నో ధాన్యాలు మన కోసం చచ్చిపోతున్నాయి. అవన్నీ చచ్చిపోవచ్చు, కానీ మనం చావకూడదని చెప్పి దేవుని ప్రణాళికలో ఉంది. అలా ఉంటే నువ్వు ఎన్నోసార్లు ఈ జీవితం వద్దు అని చెప్పి, ఈ బ్రతుకు వద్దు అని చెప్పి జీవితం నిరాశ ఏర్పడి, జీవితంలో సంతోషం లేకుండా, జీవితంలో సమాధానం లేకుండా, ఎందుకో చచ్చిపోతే బాగుంటుందని చెప్పి నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు. నా 2 చేతులు జోడించి చెప్పే మనవి ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయి ఏం సాధించబోతావు? నువ్వు ఉండి సాధిస్తే దాంట్లో గొప్పతనం ఉంది, కానీ నువ్వు చచ్చిపోయి ఏమీ సాధించలేవు. కావున ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, బ్రతుకు మీద విసుగు రాకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో బ్రతుకు మీద విసుగు ఏర్పడినటువంటి ఓ ముగ్గురు నేను పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్, మొట్టమొదట బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే, యోనా జీవితంలో తన బ్రతుకు అనేది అతనికి విసుగుగా మారిపోయింది. అతని జీవితంలో తన యొక్క బ్రతుకును తలంచి ఎట్లా విసిగిపోతున్నాడో తెలుసా? ఓసారి యోనా గ్రంథం 4వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ దేవుని వాక్యం ఇలా చెప్పబడుతుంది, దేవుని మాట ఇలా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దామా? 8వ వాక్యం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. ఇది ఏ సందర్భం అని చెప్పి గమనిస్తే, యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అతడు తర్షీసుకి వెళ్ళిపోయాడు. తిరిగి అతన్ని తిమింగలం కడుపులో పంపించి అక్కడి నుండి మళ్ళా ఒడ్డు మీద అతన్ని కక్కేటట్టు చేసి మళ్ళా చిన్నగా నినివే పట్టణానికి తీసుకెళ్లి చేర్చాడు. 40 రోజులు ఆ పట్టణం మీదకి రాబోయే నాశనానికి చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ పట్టణంలో ఉన్నటువంటి సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని దాసుడు వరకున్న వాళ్ళందరూ కూడా గోనెపట్ట కట్టుకొని అంగలార్చి దేవునికి మొరపెట్టాడు, మా మీదికి పంపే శాపాన్ని తొలగించండి ప్రభు అని. ఆ సమయంలో దేవుడు వారిని చూసి కరుణించి నినివే పట్టణాన్ని నాశనం చేయకూడదన్నాడు. అనుకునేసి ఇట్లా ఉన్నప్పుడు యోనా ఏం చేస్తాడు తెలుసా? ఆ పట్టణానికి ఏమి సంభవించును అని చెప్పి దూరం నుండి చూస్తూ ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు. వడగండ్ల వానతో దేవుడు నాశనం చేస్తాడా? అగ్ని గంధకాలతో దేవుడు దహింపజేస్తాడా? ఎట్లా ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పి ఈ వ్యక్తి చూస్తున్న సమయం, ప్రియమైన వాళ్ళారా, ఇట్లా ఉన్నప్పుడు అతనికి దేవుడు ఒక్క దినంలోనే ఒక సొర చెట్టును ఏర్పాటు చేశాడు. ఆ సొర చెట్టు నీడలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇలా ఉన్నప్పుడు దేవుడు రాత్రికి రాత్రి ఒక పురుగును తొలిపించమన్నాడు. ఆ పురుగు ఆ చెట్టును తొలిపించింది. మరుసటి రోజు ఒక గాలి కొట్టగా ఆ చెట్టు ఎండిపోయి నేల మీద ఉరిగిపోయింది. ప్రియమైన వాళ్ళారా, చెట్టు పడిపోయిందని చెప్పి యోనా బాధపడుతున్నాడు. ప్రజలందరూ అయ్యో మా పాపాలు క్షమించండి ప్రజలు అలమటించి అల్లాడిపోతున్నారు. అది ఆ వ్యక్తి పట్టించుకోవట్లే. తనకు తలకు నీడగా ఉన్న చెట్టు పడిపోయిందని బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ యోనా, నువ్వు ఈ నినివే పట్టణాన్ని గురించి కొంచెం కూడా ఆలోచించట్లేదు. సొర చెట్టు పోయిందని నువ్వు బాధపడుతున్నావు, కానీ ఈ ప్రజలు 120,000 కంటే కుడి ఎడమలు ఎరగని బహు జనమును బహు పశువులు కలిగిన నినివే పట్టణం విషయం నేను విచారించకూడదా? నువ్వు నీ ప్రాణం గురించే నువ్వు విసిగిపోతున్నావని దేవుడు అతనితో అన్నాడు. 9వ వాక్యం. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గూర్చి నువ్వు కోపించటం నయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనిను. ఇక్కడ యోనా జీవితంలో గమనిస్తే అతని బ్రతుకు నందు, అతని ప్రాణము నందు విసుగు ఏర్పడింది. అందువల్ల అతడు
ఏడ్చాడు, బాధపడ్డాడు, అంగలార్చాడు, నిట్టూరు పొదిలాడు. యవన జీవితంలో, అతని జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క విసుగు ప్రియమైన వాళ్ళారా, ఇది మొదటిదే. ఇక రెండవ వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. రెండవది, రిబ్కా తన జీవితంలో విసుగు చెందింది. ఆదికాండం 27వ అధ్యాయంలో 46వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా తన జీవితంలో, తన యొక్క బ్రతుకుల్లో ఒక దాన్ని గూర్చి ఆమె విసుగు చెందినట్లు బైబిల్లో ఉంది. ఓసారి ఆదికాండం 27వ అధ్యాయం 46వ వాక్యం, ఆఖరి వాక్యం. ఆదికాండం 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ రిబ్కా ఎవరు అని చెప్తే ఇస్సాకు భార్య రిబ్కా. ప్రియమైన వాళ్ళారా, ఈ ఇస్సాకుకు, ఈ రిబ్కాకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు యాకోబు. ప్రియమైన వాళ్ళారా, యాకోబు యవ్వన కాలానికి వచ్చినప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు ఆ యాకోబుకు పెళ్లి చేయాలనుకున్నారు. ప్రియమైన వాళ్ళారు, పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో జరిగింది ఏంటో తెలుసా? ఆ యొక్క హేతు యొక్క కుమార్తెను పెళ్లి చేశారు. ప్రియమైన వాళ్ళారా, యాకోబు ఏమో దైవ భక్తి కలిగిన వాడు. ఈ రిబ్కా ఇస్సాకుల యొక్క పుత్రుడే యాకోబు. వీళ్ళు భక్తి కలిగిన ఒక కుటుంబం. కానీ ఈ యాకోబుకు భక్తి లేని ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ప్రియమైన వాళ్ళారా, కోడలు గమనించినట్టయితే ఒక అన్నిగాలు, అత్త అయితే ఒక దేవుని సంబంధించిన దేవుని భక్తితో కూడిన ఒక ఆవిడ. ఇప్పుడు ఈ రిబ్కా చెప్తుంది, అత్త చెప్తా ఉంది, అయ్యో ఇట్లా ఈ హేతు యొక్క కుమార్తె వలన నా ప్రాణం విసికింది. చూడు, నీ యొక్క కుమారునికి, మన యొక్క కుమారునికి ఈ దేశం ఉన్నటువంటి వాళ్ళను ఒకదాన్ని పెళ్లి చేస్తుంటే ఎంత బాగుండేదని చెప్తుంది. ఈ దేశస్థురాళ్ళైనటువంటి హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదాన్ని యాకోబుకు పెళ్లి చేసిన ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనం అనేను. ఇక్కడ గమనించినట్టయితే అన్ని రాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ప్రాణానికి విసుగు అని చెప్పి ఆమె కోట్ చేస్తా ఉంది. అవును, మీ యొక్క పిల్లల విషయంలో క్రైస్తవులకు ఇచ్చి పెళ్లి చేయండి. మీ పిల్లలు అన్యులైన వారికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలా. ఆ కుటుంబం ఆశీర్వాదం. ఒకవేళ క్రైస్తవులు హిందువులను ఇచ్చి, ఒకవేళ హిందువులు క్రైస్తవులకు వచ్చి వివాహాలు చేసేటప్పుడు రాబోయే రోజుల్లో గొప్ప సమస్యగా కుటుంబం నరక వేదన అనుభవించవలసి ఉంటుంది. కావున మనం ఈ రిబ్కా జీవితం నుండి గమనిస్తే ఆమె తన యొక్క జీవితంలో ఈ హేతు కుమార్తె వలన నా ప్రాణం విసికింది అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మన బ్రతుకులో విసుకైన కార్యం ఏంటో చెప్పి గమనిస్తే, అన్యులు అయిన వారిని మన ఇంట చేర్చుకుంటే, లేకపోతే క్రైస్తవులు అనేటువంటి వారు కాకుండా ఉన్న వాళ్ళను మనం చేర్చుకునేటప్పుడు సమస్యలు వస్తుంది. ఒకవేళ మనం హిందువులకు పోయి మన పిల్లల్ని ఇచ్చేటప్పుడు సమస్యలు పెద్దదవుతాది. ఏది ఏమైనా ఈ యొక్క బ్రతుకు మీద విసుగు అన్నది రిబ్కాకు ఏర్పడింది. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భం చెప్పి ముందుకెళ్తున్నాను. మూడవది, నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో కూడా తమ బ్రతుకుల్లో వారు విసుగును వాళ్ళు చెందారు. ఓసారి నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వాక్యం చదివి వినిపిస్తున్నాను. నిర్గమ ఎక్సడస్ 1st chapter 14th verse. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములు చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణమును విసికించిరి. ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు దేవుని బిడ్డలు, ఐగుప్తీయులు అనేవాళ్ళు లోకస్తులు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల మీద పెత్తనం చలాయించి ఇశ్రాయేలీయులను బాగా వేధించి వాళ్ళ ప్రాణాన్ని విసికించారంట. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, వారి ప్రాణములు విసికించిరి అని ఉంది. కానీ వాళ్ళ ప్రాణం ఏం చేశారని చెప్పి బైబిల్లో ఉందంటే, వాళ్ళ ప్రాణం కరిగిపోయినంతగా వాళ్ళు విసిగించారంట. బైబిల్లో కీర్తనల గ్రంథంలో చదువుతున్నప్పుడు వారు ఆకాశం వరకు ఎక్కుచు సముద్రం వరకు దిగుచూ ఉండిరి, శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయిను అని చెప్పి రాయబడి ఉంది. ఓసారి చూద్దామా, 107వ కీర్తన ఒక్కసారి 26వ వాక్యం.
107వ కీర్తన 26వ వాక్యం. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. ప్రియమైన వారలారా, ఇటువంటి పరిస్థితి ఈ యొక్క ఇశ్రాయేలీయులకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు దేవుని చూసి ఎలా మొరపెట్టారు తెలుసా? ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో గమనిస్తే వాళ్ళు ఆకాశమందున దేవుని చూసి, ఆకాశమందున్న దేవదేవా, పగలే లేకుండా సూర్యుడే రాకుండా ఉంటే బాగుంటది. సూర్యుడు ఉదయిస్తే పనికి రమ్మని చెప్పి ఐగుప్తీయులు మమ్మల్ని పిలిచి ఇటుకల యొక్క పనిలోనో, మట్టి యొక్క పనిలోనో, ఆ యొక్క గట్టి యొక్క పనిలోనో మా ప్రాణాలు విసిగిస్తున్నారు. మేము బ్రతకాలన్న ఆశ లేకుండా పోతుంది. దయచేసి సూర్యుడే రాకూడదని చెప్పి వాళ్ళు ఆకాశం ముందున్న దేవునికి ప్రార్థన చేసేవారంట. ఒక బైబుల్ పండితుడు చెప్తున్నాడు, వాళ్ళు దేవుని చూసి పగలే రాకూడదు, ఎప్పుడు రాత్రిలాగానే ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకునే వాళ్ళంట. వాస్తవం ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే బ్రతుకునందు విసుగు అనేది వచ్చేటప్పుడు ఇటువంటి సందర్భం వస్తుంది. టైం ఎక్కువ అవుతుంది. ఇది మొదటి సందర్భం. మొదటిది, మన జీవితంలో మనం బ్రతుకునందు విసుక్కోకూడదు. మనం ఫస్ట్ బ్రతుకులో విసుక్కొనకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్కి వెళ్దాం. రెండవది, ప్రార్థన చేయుట యందు విసుగకూడదు. రెండవది, సెకండ్ పాయింట్, ప్రార్థన చేసే దాంట్లో మనం విసుగు చెందకూడదు. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వాక్యానికి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వాక్యం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని నుండుటకై ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టక నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు భయపడకయు ఉండెను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చుదనని తనలో తాను అనుకొనేను. ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనం బ్రతుకు మీద విసుగు చెందకూడదు ఫస్ట్. రెండవది, ప్రార్థన చేసే విషయంలో మనం విసుకోకూడదు. చెప్పండి, రెండవ దేంట్లో విసుకోకూడదు? ప్రార్థన చేసే దాంట్లో విసుకోకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేసే విషయం విసుక్కుంటా ఉంటాం. ఈరోజు ప్రసంగం వింటా ఉన్నాం, సూపర్ గా ఉందని ప్రసంగం వింటాం. పాట బాగుందని పాట వింటాం. ఇంకా పాట బాగుంటే నేర్చుకోవాలనిపిస్తుందని నేర్చుకుంటాం. కానీ ఉపవాస ప్రార్థన అనుకోండి, ఏదో శుద్ధీకరణ కూటం అనుకోండి, లేకపోతే ఏదో ఒక ప్రార్థన అనుకోండి, కూర్చుంటాం. ప్రార్థన చేసుకోవాలనే వచ్చి కూర్చుంటాం. వెంటనే పొయ్యి మీద పాల పాత్ర పెట్టాను, మూత వేసానో లేదో, అరే తాళాలు వేసానో వేయలేదా? చూడండి, ఇంట్లో ప్రార్థన చేసుకోవాలని మోకరిస్తారు. మోకరించేటప్పుడు ఎవరో వచ్చి పిలిస్తే చాలు పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. ఎక్కడికి మనకు కబురు వచ్చింది కదా. అన్నిటికంటే కష్టమైన పని ఏదంటే ప్రార్థన చేసేదే. అన్నిటికంటే కష్టమైనది ఏదని చెప్పి గమనిస్తే ప్రార్థన చేసేటువంటిది. చూడండి, మనం కొంచెం సేపు కూర్చొని ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, కానీ మనం అనుకున్న టైం వరకు ప్రేయర్ చేసుకోం. టీవీ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, రిమోట్ నొక్కేసి 3 గంటల సేపు కాదు, అంత లోపల అయిపోయింది ఏంది సీరియల్ అనుకుంటాం. బ్రదర్, మీకు ఎట్లా తెలుసు? అవునా కదా? ఒకసారి ఆలోచించండి. టీవీ ముందు గంటలు కూర్చోడానికి మనకు టైం ఉంది, ప్రార్థన కూర్చోవడానికి మన వల్ల కావట్లే. పోనీ ఆఫీస్కి వెళ్తాం, పోనీ కూలి పనికి వెళ్తాం, బాగా పని చేస్తాం, పని అయిపోయింది, 8 hours అయిపోయింది. వాళ్ళు అడుగుతారు, ఓవర్ టైం పని చేస్తే నీకు 300 చేస్తావా అంటారు. ఏం చేస్తాం? చేస్తాం. ఈరోజు చూడండి, మనకు ప్రార్థన అంటే ఇష్టంగా అయిపోయింది. ప్రార్థన అంటే ఇసుకైపోతా ఉంది. ఏం ప్రార్థన చేసేలేపో ఆమేన్ స్తోత్రం. ప్రియమైన అలా ఉండకూడదు. మనం మన జీవితంలో విసుక్కోకుండా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో బుధవారం ఉపవాస ప్రార్థన నేను ఉండాలనుకోవాలా,
బుధవారం సాయంకాలం బైబిల్ స్టడీ నేను ఉండాలనుకోవాలా, శనివారం ఉపవాసం నేను ఉండాలనుకోవాలా. మన జీవితంలో ఇలా విసుగు ఏర్పడి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రార్థన చేసుకోకుండా ఉన్నాం. ప్రార్థనకు విసుగు ఏర్పడుతుంది అని చెప్పే వాళ్ళలో కొన్ని సింటమ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది మీరు భూప్రపంచమంతా వెతికినా కానీ ఎవరు మీకు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను మీకు. ప్రార్థన మీద ఆ యొక్క విసుగు ఏర్పడే వాళ్ళలో గమనిస్తే మొదటి ఆ యొక్క సింటమ్స్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా కానీ ఆ సంపాదన వచ్చేది మాత్రం కనబడుతూ ఉంటుంది, అది ఎట్లా పోతా ఉంటుందో తెలియదు. ఫస్ట్ మీరు తెలుసుకోండి, ఇది మీకు ఎక్కడ వెళ్ళినా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఒక వ్యక్తి ప్రార్థనలో విసుక్కునే వాళ్ళ జీవితంలో ఫస్ట్ ఏర్పడే చెప్తున్నా, డబ్బులు వస్తా ఉంటది, 4 దారిలో వస్తా ఉంటది. ఇంటి యొక్క బాడుగులు డబ్బులు వస్తా ఉంటది, పొలంలో కౌలు గుత్తకిచ్చిన డబ్బులు వస్తా ఉంటాయి, భార్య యొక్క శాలరీ వస్తుంటది, పిల్లలకు వచ్చే ఆ యొక్క స్కాలర్షిప్ కూడా వస్తా ఉంటది. చెప్పాలంటే రోజు ఏదో ఒక రూపంగా డబ్బులు వస్తా ఉంటది. వచ్చేటట్టు టాటా బాయ్ బాయ్ వెళ్ళిపోతా ఉంటది, సుయ్యూ కూడా ఉంటది, వచ్చేది వచ్చినట్టే వెళ్ళిపోతా ఉంటది. ఇది ఎవరి జీవితంలో చెప్పండి, ఎవరి జీవితంలో? విసుక్కునే వాళ్ళలో. తరువాత ప్రార్థనలో విసుక్కునే వాళ్ళలో గమనించినట్టయితే చాలా భక్తి కలిగిన వాళ్ళలాగా కనిపిస్తారు. ఏదో నేను పెంతెకోస్తు విశ్వాసిని, ఐఎమ్ ఏ బిలీవర్. చూస్తే హిందువుల కంటే చాలా దారుణంగా ఉంటుంది. చెప్పాలంటే మనకంటే లోకంలో రోడ్లో పోయే వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు ఏం తెలియకుండా వాళ్ళు ఇష్టం చెప్పని చేసుకుంటారు. కానీ మనకైతే అన్నీ తెలుసు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? బైబుల్లో దేవుడు యోనాను మార్చడమే దేవునికి కష్టం అనిపించింది. యోనాను మంచి వాణ్ణిగా చేయడానికి దేవునికి ఎన్ని రోజులు పట్టిందని చెప్పి ఒక భక్తుడు చెప్తున్నట్టే చాలా రోజులు పట్టింది. ఎట్లా బ్రదర్ అడుగుతున్నారా? నినివే పట్టణస్తులు పచ్చి తాగుబోతులు, జూదగాండ్లు, వ్యభిచారులు, తాగుబోతులు, ఇలాంటి వాళ్ళను దేవుడు మార్చడం ఎంతసేపు పట్టింది దేవునికి? చెప్పండి, ఎంతసేపు పట్టింది? చిటుకు వేసినంత సమయంలో అయిపోయింది. ఎవరిని మార్చడం? నినివే పట్టణస్తులను మార్చడం. కానీ ఒకడున్నాడే, ఎవరు? యోనా. అతన్ని మార్చడం తల తోక్కొచ్చింది దేవునికి. అట్లా చెప్తే మనకు అర్థమవుతుంది. చూడండి, లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో పర్వాలేదు, వాళ్ళు ఏ రోజు ఒక రోజు సరెండర్ అయిపోతారు దేవునికి, ఏ రోజు ఒకరోజు సరెండర్ అయిపోతారు. కానీ ఈ దేవుని నమ్ముకొని నేను భక్తి గలవాన్ని సీనియారిటీ చెప్తాం కదా, నేను పాత విశ్వాసనండి. ఈ చర్చిలో కూడా ఒక అతను ఉన్నాడు, పాత విశ్వాసనండి, నేను అప్పుడు కాలం అని ఒక ఆరాధన కూడా రాడు ఆయన. అట్లా మనం ఉన్నాం. మనం చెప్పాలంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళలాగా మనం ఉన్నాం. ప్రార్థనలో విసుగు ఏర్పడే వాళ్ళ జీవితాలు గమనిస్తే పేరుకు పెంతెకోస్తు వాళ్ళు, కానీ ఆ లోపల గమనించినట్టయితే వాళ్ళు శక్తి లేని అనుభవాలు. వారు పైకి భక్తి గల వారుగా ఉంటారంట, శక్తి లేని వారని చెప్పి బైబుల్ చెప్తా ఉంది. పైకి మాత్రం వాళ్ళు భక్తి గల వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళగా కనబడుతుంటారు. మనం ప్రార్థనలో విసిగిపోతున్నామని చెప్తే మన జీవితంలో మన పేరు మాత్రం గొప్పగా ఉంటుంది, కానీ మనలో గమనిస్తే ఎటువంటి ఆత్మీయ అనుభవాలు ఉండదు. కొన్ని గమనించినట్టయితే కొన్ని పండ్లు, కొన్ని కాయలు గమనిస్తే చూడడానికి పెద్ద రూపంగా ఉంటుంది, కానీ దాని లోపల చూస్తే మీ భాషలో చెప్తున్నాను బోలుగా ఉంటుంది. అట్లా ఉంటుంది, రూపం మాత్రం పెద్దది, లోపల ఏమీ లేని అనుభవాలు. అలానే ఒక వ్యక్తి ప్రార్థనలో విసుక్కునే వాళ్ళ జీవితం అలా ఉంటుంది. ప్రియమైనవారా, అంతేకాదు ప్రార్థనలో విసుక్కునే వాళ్ళ జీవితంలో గమనిస్తే ఎప్పుడు ఒక సమస్య వస్తానే ఉంటుంది. ఒక సమస్య తీరింది, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేదానికి లేదు, ఇంకో సమస్య వచ్చి ఉంటుంది. పోనీ ఆ సమస్య తీరింది, పరిశుద్ధులు ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి కన్నీళ్లు కార్చి అయ్యో ప్రభువా రొమ్ములు బాదుకొని వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్య పరిష్కరిస్తాడు. కానీ వాళ్ళ జీవితంలో ఇంకా కొత్త సమస్య ఎంటర్ అయి ఉంటుంది, కొత్త సమస్య పుట్టుకొచ్చి ఉంటుంది. ఇది రెండవదిగా కనబడేటువంటి సింటమ్స్. ఇక మూడవది గమనించినట్టయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు తమనే గొప్పగా అనుకుంటారు. నేను పర్వాలేదు, వాళ్ళకు సంతృప్తి కనబడతా ఉంటుంది. నేను పర్వాలేదు అనుకుంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళు తమ జీవితంలో వాళ్ళు తమలో ఉన్న లోటుని వాళ్ళు చూడరు, వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూసుకుంటారు. నేను దశంభాగం ఇస్తున్నాను, నేను కానుక ఇస్తున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను క్రమంగా గుడికి వెళ్తున్నాను, ఆదివారం సండే అయితే దాంట్లో సంతోషపడుతుంటారు. అయ్యో
నేను బుధవారం పోలేకపోతున్నానే, శనివారం పోలేకపోతున్నానే, సువార్తలకు పోయి పాలు పొందట్లేదు అది అనుకోరు, దాన్ని పక్కన వదిలేస్తారు. సండే బాగా ఆలయానికి వెళ్తున్నాను, సూపర్ గా మెసేజ్ వింటున్నాను అనుకుంటారు. వాళ్ళు ఒక అధ్యాయం చదివిన దాన్నే గొప్పగా అనుకుంటారు. అయ్యో నేను ఈరోజు 3 పూట్ల తిన్నాను, ఒక పూట మాత్రమే ఒక అధ్యాయం మాత్రం చదువుకున్నాను, ఇంకా 2 అధ్యాయాలు చదువుకోవాలనుకోరు. చదువుకున్న ఒకదాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు. ఏమైనా వాళ్ళ ఇలా చెప్తూ ఉంటే మొత్తం దీనికే టైం సరిపోతుంది. కానీ నేను విషయానికి వెళ్తున్నాను. మన జీవితంలో విసుగుగా ప్రార్థన చేయాలి. విసుగుగా ప్రార్థన చేసేదాన్ని పౌలు గారు ఇంకో రీతిగా చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పేటప్పుడు ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు. ఏ రీతిగా చెప్తున్నాడు అంటే, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఓసారి చూద్దామా? నేను మీకు చూపించగోరుతున్నాను. ఆయన చెప్పే ఆ మాటలో ఉన్నటువంటి ఆ సారాంశం ఈ రీతిగా చెప్పబడుతుంది. ఓసారి దేవుని వాక్యంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, విసుగక మనం ప్రార్థన చేసే అనుభవాన్ని ఇది చూపిస్తుంది. టైం ఎక్కువగా ఉంది కాబట్టి నేను 3rd విషయానికి వెళ్ళిపోతున్నాను. ఒక ఆత్మీయ దేవుని బిడ్డ జీవితంలో 3వది దేనికి విసుగకూడదు అని చెప్పి బైబిల్ చెప్తుందంటే, మేలు చేసే విషయంలో మనం విసుగు చెందకూడదు. ఒకసారి గలాతీయులకు రాసిన పత్రిక ఒకసారి 6వ అధ్యాయం 9వ వాక్యానికి వెళ్దాం. అక్కడ ఒక వ్యక్తి తన జీవితంలో మేలు చేసే విషయంలో విసుగు కొనకూడదని చెప్పి బైబిల్ చెప్తుంది. గలాతీ 6:9. గలాతీ 6:9. మనము మేలు చీట యందు విసుగక యుందుము, మేలు చేస్తే తగిన కాలముందు పంట కోతుము. ఒక క్రైస్తవుడు, ఓ క్రైస్తవురాలు, ఓ దేవుని బిడ్డ 3వది విసుగు చెందకుండా మేలు చేయాల. ప్రియమైన వాళ్ళారా, చూడండి, 1 బ్రతుకునందు విసుగు చెందకూడదు. 2 చెప్పండి, ప్రార్థన చేయట యందు విసుగు చెందకూడదు. 3వది మేలు చేయట యందు విసుగకూడదు. మేలు చేయట యందు విసుగకూడదు అంటే అర్థం ఏంటి? మేలు అని చెప్పేదానికి నా యొక్క డైరీలో నేను 9 పాయింట్స్ నేను రాసుకున్నాను. దాంట్లో మొదటిది ఏంటని చెప్పి గమనిస్తే, నేను మొదటి విషయం మాత్రం చెప్పాలనుకున్నాను. మేలు చేయటం అనేది సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు, సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆదుకోవడం, లేకపోతే అతనికి సహాయం చేయటమే మేలు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును గూర్చి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వాక్యం ఇలా చెప్పబడుతుంది. ఒకసారి అపోస్తలుల కార్యం 10:38 ఏం చెప్తుందో చూద్దాం. అదేదనగా, దేవుడు నజరేయుడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదే, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయించు అని రాయబడి ఉంది. అవును ప్రియమైన వాళ్ళారా, ఆయన మేలు చేస్తూ తిరిగారు యేసు ప్రభు. అందరిలాగా అనాథ శరణాలయం కట్టుకునేసి ఇక్కడికి రండి అని చెప్పేసి ఆయన ఏదో పెద్ద అనాథ శరణాలయం కట్టుకోలేదు, అనాథ ఆశ్రయం కట్టుకోలేదు, వృద్ధాశ్రయం కట్టలేదు. ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి పట్టణానికి వెళ్ళి, ప్రతి కుగ్రామానికి వెళ్ళి పరలోక రాజ్య సేవను ఆయన చేశాడు. తత్ఫలితంగా ఆయన మేలులు చేస్తూ అపవాది చేత పీడింపబడుతున్న వారిని, రోగ పీడల చేత పీడింపబడుతున్న వారిని యేసు ప్రభు బాగు చేస్తూ వచ్చారు. అవును, మన జీవితంలో మనం మేలు చేయాల. ప్రియమైన వాళ్ళారా, చాలా మంది జీవితాల్లో మేలు చేయడం అంటే ఏంటో తెలియని స్థితుల్లో ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మేలు చేయడం అంటే ఏంటి? మేలు చేయడం అంటే ఎవరైనా మన ఇంటి ముంగిటికి వచ్చి అమ్మా భిక్షాం దేహి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం కొంచెం ఓ పిడికిడి అన్నం పెట్టడంలో తప్పు లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఏం చెప్తాం తెలుసా? లేదు అంటాం. ఏం చెప్తాం తెలుసా? లేదు, పోయిరా అంటాం. అలా చెప్పకూడదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకని చెప్పి గమనించినట్టయితే బైబిల్లో రాయబడి ఉంది, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని పరీక్షిస్తాడు.
నా బిడ్డ మనసు ఎలా ఉంది, నా బిడ్డ యొక్క మనసు ఎట్లా ఉంది, ధారాళంగా పెట్టే మనసు ఉందా లేకపోతే పిస్నారితనం ఉందా అని చెప్పి ఆలోచిస్తాడు. ఏమైనా ఇప్పుడు నాకు ఓ విషయం గుర్తు వస్తుంది. మీకు సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుని గురించి మీరు విని ఉంటారు. ఆయన గురించి ఓ సంభవం నాకు గుర్తు వస్తుంది. ఒకరోజు సాధు సుందర్ సింగ్ హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. రాత్రి అయినా పగలైనా బాగా చలి ప్రదేశం. ఆ దిట్టమైన చలిలో ఎంతో మంది ఈ మునులు ఇంకా ఈ సన్యాసులు అనేటువంటి వారు తపస్సు చేయడానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేవారు. ఒకరోజు ఒక వ్యక్తి బాగా జ్వరంతో బాగా గజగజగజని వణికిపోతున్నాడు. దేనికి? చలికి. పాపం ఆ సమయంలో అది చీకటి పడుతున్న సమయం, బాగా దిట్టమైనటువంటి చలికి వణికిపోతున్న సమయంలో ఒక వ్యక్తి రోగంతో బాగా జ్వరం వచ్చేసి చలికి వణికిపోతున్నాడు. వణికిపోతున్న సమయంలో జరిగింది ఏంటో తెలుసా? ఈ సాధు సుందర్ సింగ్ కు ఆ వ్యక్తి మీద జాలి కలిగింది. అయ్యో పాపం, చలికి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? చలికి అల్లాడిపోతున్నాడు అని చెప్పేసి వెంటనే ఈ సాధు సుందర్ సింగ్ తన చలికోటు విప్పి తీసుకుని ఆ చలికి వణికిపోతున్నాడు కదా, ఆయనకు వేస్తుంటే ఆయన చెప్తున్నాడంట, బాబు నువ్వు చలిలో ఉన్నావు, నీ చలికోటు నాకు ఇచ్చేస్తే నువ్వు చలితో కష్టపడుతున్నావు కదా, వద్దు అంటున్నాడు. అయ్యా పర్వాలేదు, నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చలి నేను తట్టుకోగలను, కానీ మీకు పాపం చలిలో బాగా కష్టపడుతున్నారు, పైగా వణికిపోతున్నారు, మీరు ఈ కోటు తగిలించుకోండి అయ్యా అని చెప్పి తన తగిలించుకున్న చలికోటును ఎవరికి వేశాడు చెప్పండి? వ్యాధితో వణికిపోతున్నటువంటి ఆయనకు వేశాడు. ఇట్లా వేసేసి కొంచెం దూరం నడిచి వెళ్తున్న సమయంలో జరిగింది ఏంటో తెలుసా? అప్పుడే ఎవరో ఆ దారిలో జీప్ లో వెళ్తూ 2 కొత్త చలికోట్లు సాధు సుందర్ సింగ్ కు ఇచ్చారు. అయ్యా మీరేంటి ఈ చలి ప్రదేశంలో ఇట్లా ఒట్టి సాధారణమైనటువంటి ఆ యొక్క బట్టలతో నువ్వు తిరుగుతున్నావు, చలికి బాగా అనారోగ్యం వస్తుంది, ఎళ్ళబాకు, ఇక్కడ కోట్ ఇదిగో అని చెప్పి 2 కొత్త కోట్లు ఇచ్చారు. ఎవరు? ఆ దారిలో వెళ్ళేవాళ్ళు. వెంటనే సాధు సుందర్ సింగ్ ఏమొచ్చింది తెలుసా? అమ్మో పాపం, ఆ పాత చలికోట్ ఇచ్చాను ఆయనకు, పాపం పైగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, జ్వరంతో వణిగిపోతున్నాడు, ఆ చలికోటు అతనికి వెచ్చగా ఉందో లేదో తెలియట్లేదు, నాకైతే సరిపోయేది, కానీ ఆ వ్యక్తికి బాగా చలిగా ఉంది కాబట్టి అది ఒకవేళ చలిని ఒకసారిగా అది ఆపదేమో, వెంటనే ఈ కొత్త చలికోటు తీసుకెళ్లి ఇస్తే ఒకవేళ బాగా వెచ్చగా ఉంటుందని చెప్పి పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పండి? ఆ పాత కోటు ఇచ్చాడు కదా, ఆ స్థలానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ కోట్ ఇచ్చిన వ్యక్తి కనబడటం లేదు. సాధు సుందర్ సింగ్ తను వేసుకొని చలికోటుని ఇచ్చాడు కదా, ఆ వ్యక్తి కనబడటలేదు అక్కడ. పైగా అక్కడ ఉంది ఏంటో తెలుసా? ఆ చలికోటును విప్పి మడతేసేసి ఒక పక్కలో పెట్టి ఉన్నారు, ఒక అరుగు మీద పెట్టేస్తుంది. ఈ వ్యక్తి చూశాడు, ఒరే ఇదేంది, ఇది నేనిచ్చిందే ఇక్కడ ఉంది, ఇది ఏంటని చెప్పి చూస్తున్నాడు. ఇతను ఏమనుకొని వెళ్ళాడు చెప్పండి? ఏమనుకొని వెళ్ళాడు? పాతది అతను చలి ఆగుతాదో ఆగదో కొత్త చలికోటు ఇవ్వాలని చెప్పి ఇతను పరిగెత్తున్నాడు. అక్కడికి పోయి చూస్తే ఆయన లేడు. ప్రియమైనోళ్ళారా, ఆయన ఎవరో తెలుసా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ చలికోటు పాత కోటు ఇచ్చాడు కదా సాధు సుందర్ సింగ్, ఆ వ్యక్తి మామూలు మనిషి కాదు, దేవుడు ఆ రూపంగా ఆయనలో ఉన్న గుణాన్ని తెలుసుకోవడానికి దేవుడు మారు వేషంలో వెళ్ళి ఒక రోగిష్టి లాగా అక్కడ పోయి అతన్ని కనబడ్డాడు. మనం ఒకవేళ సాధు సుందర్ సింగ్ లాగా మనం ఆయన స్థానంలో ఉన్నామనుకోండి, ఏం చేసి ఉంటాం? పోనీ నన్ను చెప్పండి, నేనేం చేసి ఉంటాను? బ్రదర్ మీకేం బ్రదర్, మీరు కష్టపడితే తెలుస్తుంది. ఎవరో డబ్బులు ఇస్తారు, మీరు ఎవరో కొనిస్తారు, ఇచ్చేస్తారు. మాకు అట్లా కాదు కదా, ఉండేది ఒకటి. ఒక చలికొట్టిన వేరే వాళ్ళకి ధర్మం చేస్తే ఏమవ్వాలి? మనం మేలు చేస్తున్నాం. ఎట్లా మేలు చేస్తున్నాం? మనం కడుపు నిండా అన్నం తినేసి మిగిలింది ఉంటే అది ఇచ్చేస్తాం.
మనం తిని మిగిలితే ఇతరులకు ఇస్తాం. మనం ఆకలితో ఉండి వేరే వాళ్ళకి సహాయం చేయడానికి కుదరదు. 2 చలికోట్లు అంటే 1 ఇస్తాం. అది మంచిగా కొత్తగా ఉండేది మనం పెట్టుకుంటాం, చినిగిపోయింది ఇచ్చేస్తాం. అవునా కదా? అవునా కదా? బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యంలో కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు మారు వేషంతో దేవుడు దేవదూతలు కూడా వచ్చి మనల్ని పరీక్షించడానికి ఇలాంటి సంభవాలు జరుగుతాయని బైబిల్ చెప్తుంది. ఓసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13 మొదటి వాక్యం. సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఆతిథ్యం చేయ మరొకండి అని ఉంది. అంటే మేలు చేసేదాన్ని మర్చిపోకుడి అని చెప్పి అర్థం. ప్రియమైన వాళ్ళరా, మనం మేలు చేయాలా? ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు ఒకరికి మేలు చేస్తే రేపు ఇంకొకరికి మేలు చేయాలి, ఎల్లుండి ఇంకొకరికి మేలు చేయాలి, ఆవాల దినమున ఇంకొకరికి మేలు చేయాలి. మన జీవిత దినములన్నీ మనం మేలు చేస్తూ ఉండాలి. ఎలా? ఎందుకని నేను చెప్తున్నానంటే, బైబిల్లో ఆత్మీయంగా యేసుప్రభు ఏమన్నారు తెలుసా? సువార్త 25వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు యేసుప్రభు ఓ మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అని చెప్పి గమనించినట్టయితే ఒకసారి మీ బైబిల్లో నేను చదివి వినిపించి కోరుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్ద వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉంటివి చూచి నీకు ఆహారం పెట్టితిమి, నువ్వు ఎప్పుడు తప్పిగా ఉంటివి వచ్చి మేము దాహం ఇచ్చామని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టు సమానం అని చెప్పి యేసుప్రభు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితంలో మనం మేలు చీటి ఎందు విసుగక ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతగా మేలు చేస్తామో అంతగా దేవుని ఆశీర్వాదాలు వస్తుంది. తన గూడు చెరిపివేయబడవలసిన సమయాల్లో కూడా మళ్ళా కట్టడానికి పూనుకుంటుంది. దేవుని బిడ్డ, నీవు నేను కూడా మన బ్రతుకుల్లో ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం విసుగు చెందకూడదు. అందరూ మోకాళ్ళేద్దాం. నేను ఇంతటితో ఈ కూడికను ముగిస్తున్నాను. ఓ చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, సాలె పురుగులాగా నా జీవితంలో విసుగు రాకూడదు నాయనా. 3 కార్యాల్లో విసుగు చెందకూడదన్నావు నాయనా. 1, జీవితంలో విసుగు రాకూడదన్నావు. 2, ప్రార్థనలో విసుగు రాకూడదన్నావు. 3, మేలు చేసే విషయంలో విసుగు రాకూడదన్నావు. అయినా నా జీవితంలో ఈ విషయంలో సహాయం చేయదేవా. అందరూ కూడా ఈ పాట వింటూ